శ్రీ సాయి సచ్చరిత్రం నిత్యపారాయణ గ్రంథం 4వ రోజు పారాయణం ప్రారంభం. ఆదివారం. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగ వైద్యం శ్రీ సద్గురుం నిత్యమహం నమామి. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఒంటరి తిండి. ప్రతి ఆదివారం నాడు షిరిడీలో సంత జరుగుతూ ఉంటుంది మామూలుగా. ఆ రోజున షిరిడీ వాసులు యాత్రికులు మాత్రమే కాకుండా సంతకి వచ్చే పరిసర గ్రామీణంలోని అనేక మంది కూడా ద్వారకామాయికి వస్తుండడంతో శ్రీ సాయిబాబా వారి దర్బారు భక్తులతోటి కిటకిటలాడుతూ ఉండేది. ఒక ఆదివారం నాడు దర్బార్లో హేమాడ్ పంతు బాబాకి పాదములు ఒత్తుతున్నారు. భక్తులు కోలాహలం చాలా అధికంగా ఉంది. ఇంతలోనూ శ్యామ, హేమాడ్ పంతు, నీ చొక్కాకి శనగలంటే ఏమిటి అని అతని చొక్కా చేతులు తట్టగా దాంట్లోంచి శనగలు రాలిపడ్డాయి. అందుకు ఆశ్చర్యపడుతూ హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగాన్ని చాచగా దాంట్లోంచి ఇంకొన్ని శనగలు పడ్డాయి. దాంతో ఆశ్చర్యపోవడం హేమాడ్ పంతును రాలిన శనగలను తింటూ నవ్వుకుంటా దర్బారు సభ్యుల వంతు అయ్యింది. ఈ తంతుపై వ్యాఖ్యానిస్తూ బాబా, ఈ హేమాడ్ పంతుకి తాను ఒంటరిగా తినే దుర్గుణం ఒకటి ఉంది, అందుకు ఈ శనగలే సాక్ష్యం అన్నారు. బాబా అలా అనడంతో హేమాడ్ పంతుకి చాలా బాధ కలిగింది. సాయి, నేను ఏ రోజు కూడా ఒంటరిగా తిని ఎరగను. నా దగ్గరున్న వాళ్ళకి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏదీ తినలేదు. నీకు తెలియదా అని చెప్పి అడిగాడు. అప్పుడు బాబా, నిజమే, దగ్గర ఎవరైనా ఉంటే పెట్టదవు, ఎవరూ లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? కానీ నేను నిత్యం కూడా నీతోనే ఉంటానని నమ్ముతావు కదా, కనీసం నన్నైనా స్మరిస్తావా, లేక నాకు కూడా నివేదించకుండానే భుజిస్తావా అని అడిగారు. దానితోటి హేమాడ్ పంతు తడబడ్డాడు. జనం మరలా నవ్వుకున్నారు. నిజానికి ఇది బాబా నలుగురికి కలిపి చేసిన దివ్యోపదేశమే కానీ నవ్వుకోవాల్సిన విషయం కాదు. దేవుడికి అర్పించిందే దేన్ని కూడా స్వీకరించకూడదు. ఈ రద్దీ ప్రపంచంలో మానవుడికి ఏకాంతం లభించడమే అరుదు. ఏదో ఒక లంపటం లేకుండా కొన్ని క్షణాలైనా జీవించడం ఇంకా అరుదు. ఇలాంటి సమయంలో దైవస్మరణకి అవకాశం ఉండదనియే ఎందరెందరో ఏకాంతానికై కాంతారములు పట్టిపోచున్నారు. అలాంటిది మనకింత ఏకాంతం లభించినప్పుడు ఎప్పుడైనా భగవన్నామస్మరణం చేయలేకపోతే ఎంత దురదృష్టం. సాంసారికమైన లంపటం ఎప్పుడూ ఉన్నవే. కనీసం ఒంటరిగానున్న ఒకంతసేపైనా గురువును పరుణ్ణు ధ్యానింపరాదా అన్నదే ఇక్కడ బాబా ఉపదేశం. మరియు ఇహపరాలు సాధించాలనుకునేవాళ్ళు తోటివారికి పెట్టకుండా ఒక్కళ్ళే తినకూడదు. కూడా ఎవ్వరూ లేనప్పుడు కూడా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా గురుదేవులకు నివేదించకుండా ఏదీ తినకూడదు. అందువల్లనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞశిష్టాసనస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే త్వఘం పాపాయే పచన్స్త్వాత్మ కారణాత్. యజ్ఞము భగవదర్పణం చేసి మిగిలిన ఆహారాన్ని భుజించు సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతున్నారు. అట్లు కాక ఎవరు తమ కొరకే తింటున్నారో వాళ్ళు పాపాన్ని తినేవారే అవుతున్నారని ఘంటాపథంగా చెప్పారు. ఈ విషయాన్నే శ్రీ సాయిబాబా హేమాడ్ పంతుని కారణంగా చేసుకుని తన దర్బార్లో వాళ్ళందరికీ ఉపదేశించారు. ఈ విషయమే కృష్ణా కుచేలుల కథని మనం ఒక్కసారి తెలుసుకుందాం.
కృష్ణుడు కుచేలుడు సాందీపుని వద్ద కలిసి చదువుకున్నారు. వాళ్ళిద్దరూ బాల్యమిత్రులు. ఒకరోజు గురుపత్ని కుచేలుడికి కొన్ని అటుకులనిచ్చి కృష్ణుడితో అడవికి వెళ్ళి కట్టెలు తెమ్మని చెప్పింది. ఇద్దరూ వెళ్ళి కట్టెలు తీసుకురండి అని చెప్పింది. మిత్రులు అడవికి చేరారు. కృష్ణుడు కుచేల దాహంగా ఉందయ్యా అనేసరికి కుచేలుడు పరగడుపు నీళ్లు తాగడం మంచిది కాదని వాదించాడే కానీ గురుపత్ని ఇచ్చిన అటుకుల విషయం ఎత్తలేదు. కొంతసేపటికి కృష్ణుడు అలసినట్లుగా మిత్రుని తొడపై తల పెట్టుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అదే అదనుగా కుచేలుడు గురుపత్ని ఇచ్చిన అటుకుల మూటను విప్పి తినడం ప్రారంభించాడు. నిద్దట్లో ఉండియే నీలమేఘశ్యాముడు, నేస్తమా ఏం తింటున్నావు అని అడిగాడు. కుచేలుడు కంగారుపడి, తినడానికి ఏముంది మన్ను, చలికి వణుకు పుట్టి దంతాలు కొట్టుకుంటున్నాయి, ఆ ధ్వనే ఏదో తింటున్నట్టుగా నీకు వినబడుతోంది కాబోలు అని చెప్పాడు. అని అబద్ధం చెప్పాడు. దాంతో కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, అవును, నాకు పెట్టందే నువ్వేది తినవు కదా, కానీ నాకు కల వచ్చింది. ఇద్దరు మిత్రుల ఆహారం ఒకళ్ళ దగ్గర ఉంటే వాడి మిత్రుడికి పెట్టకుండానే తింటున్నాడు. ఏం తింటున్నావు అనగా తినడానికి ఏముంది మట్టి అని చెప్పి అబద్ధం ఆడాడు. రెండోవాడు అట్లే అగుగాక అని చెప్పి దీవించాడు. వాడు దొంగమిత్రుడు కానీ నీవు మంచి మిత్రుడో కుచేలా, నువ్వు నాకు పెట్టకుండా నువ్వేమీ తినవు కదా అన్నాడు. పాపం కుచేలుడికి కృష్ణుని సంగతికి అప్పటికి ఇంకా తెలీదు. అందుచేత నిద్రలో కలవరించినాడు అనుకున్నాడు. కానీ కృష్ణుడికి అన్నీ తెలియను. అలా తోటివారికి పెట్టక తానే తిన్న పాపమే కుచేలుణ్ణి దరిద్రుణ్ణి చేసింది. శ్రీకృష్ణుడి మాట ప్రకారం ఆయన వాటా అటుకులు ఆయనకి పెట్టిన తర్వాతనే ఇతని సంసారం కడుపునికి ఇంత తినగలిగాడు. కనుక దొంగ తిండ్లు మానేయాలి సుమా. అంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం ఏం తింటున్నామో అది భగవంతుడికి నివేదన చేసి మన చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పెట్టి తినాలి అని చెప్తున్నారు. భక్తుల సేవకు పరిధి, బాబా దయ్యకు అవధి లేవు. భక్తపరాయణత్వంలో బాబాదే అగ్రతాంబూలం అని చెప్పక తప్పదు. భక్తులు వారి వారి ఇష్టానుసారంగా సేవ చేసుకోవడానికి బాబా అనుమతించేవారు. ఆ విషయంలో ఇతరుల జోక్యాన్ని వారు సహించేవారు కాదు. ఒక ఉదాహరణ చూద్దాం. మావిసీబాయి అనే భక్తురాలు ఒకప్పుడు బాబా పొత్తి కడుపుని తోముతూ ఉండేది. ఆ సమయమందు ఆవిడ ప్రయోగించే బలానికి ఇతర భక్తులు ఆతృతపడి కొంచెం మెల్లగా తోము, లేకపోతే నీ బలానికి బాబా ప్రేవులు బయటపడేటట్టుగా ఉన్నాయి అని హెచ్చరించారు. దాంతో బాబాకి అనలేని కోపం వచ్చింది. కళ్ళు ఎర్రచేసి సటకా చివరిని 2 చేతులతో పట్టుకొని తన పొత్తి కడుపులోని గుచ్చుకున్నారు. పెదప పిడిని మసీదులోని స్తంభానికి ఆనించి అదుకోవడం ప్రారంభించారు. దానితో సటకా ఎంతయో బాబా పొత్తి కడుపులోనికి దిగబడిపోనట్లుగా ఉంది. అది చూసి అందరూ భయభ్రాంతులయ్యారు. కానీ బాబాకి ఎవ్వరూ ఎదురు చెప్పలేకపోయారు. బాబాకి ఇంత ఆగ్రహం కలగడానికి కారణం ఒక్కటే. భక్తురాలు తనకి ఇష్టం వచ్చినట్లు సేవ చేసుకుంటూ ఉంటే ఇతరులు ఆమెను వారించారు. అదియే భక్తుల అదృష్టం వలన తామన్న మాటలకి ఇతరులు పశ్చాత్తాపడడంతో బాబా కోపం మాని శాంతం వహించారు. భక్తులు సేవా పారవస్యంలో తన గొంతు నులివెన్ను సంతోషమే కానీ ఇతర భక్తులు నోరెత్తితే సహించని కరుణామూర్తి బాబా. భక్తులు నిమిత్తమై ప్రాణాలను కూడా ఖాతరు చేయని సాయి కంటే సద్గురు ఎవరుంటారు? సమర్థులెవరు? సర్వేశ్వరులెవరు? కనుక మన అందరం ఆయనందు భక్తియుతులమై ఉందాం. సేవలు, నియమాలు, అష్టాంగ యోగాలతో బాబాకి పని లేదు. ఆయన కృపామృతం అనుభవించడానికి భక్తి ఒక్కటే ఏకైక మార్గం.
అన్నా మావిసీబాయిల తగాదా. అది చూద్దాం. అన్నా చించినీకర్ అనే మోటు భక్తుడు ఒకడున్నాడు. కానీ వాడి హృదయం మంచిది అవడం చేత, ఎట్టి కుత్సితములు లేనివాడు అవడం చేత బాబా అతన్ని తన దర్బార్నందు ఉంచుకోవడానికి అనుమతించారు. ఒకనాడు చించినీకరు బాబా యొక్క ఎడమ చేతిని ఒత్తుతున్నాడు. అదే సమయంలో పై కథ యందు చెప్పబడిన మావిసీబాయి అనే ముసలి భక్తురాలు బాబా నడువుని, మొలని, వీపుని, చేతుల వేళ్ళు అన్నీ నొక్కుతోంది. ఆ సేవలో మావిసీబాయి ముఖం కిందకి మీద కలుగుతోంది. ఒక్కసారి ఆమె అన్నా ముఖానికి చేరువుగా పోయింది. ఆమె హాస్య నైజం గలదవడంతో, ఓహో, ఈ అన్న ఇంత ముసలివాడయి కూడా నన్ను ముద్దాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఆరోపించింది. ఇంకేమున్నది, అసలే ముక్కుసూటి మనిషి అయిన అన్న మావిసీబాయితో గొడవకి దిగాడు. ఈ గొడవ త్వంసుంఠ అను వరకు పెరిగింది. దర్బార్లో ఉన్న వాళ్ళందరి ముసలివాండ్ర గొడవకి నవ్వుకుంటున్నారు. ఇంతలోనే బాబా కలగజేసుకొని, ఇక మీరు మీ యుద్ధాన్ని ఆపండి. ఏల రగడ, బిడ్డ తల్లిని ముద్దు కోరడంలో అనౌచిత్యం ఏముంది అని చెప్పడంతో ఆ వృద్ధ భక్తులు, దర్బార్లోని ఇతర భక్తులు కూడా సంతుష్టులయ్యారు. బాబా చమత్కారంగా మధ్యవర్తిత్వం జరిపినందుకు అందరూ కూడా ఆనందించారు. కలరా. ఒకప్పుడు షిరిడీలో కలరా రోగం భయంకరంగా వ్యాపిస్తోంది. కలరా నిర్మూలించడానికి పంచాయతీ వాళ్ళు వచ్చి సభ పెట్టి కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదని, గ్రామంలో మేకలను కొయ్యరాదని నియమాలని పెట్టారు. సరిగ్గా అదే సమయానికి ఒక కట్టెల బండి ఊరిలోకి వస్తుంటే ప్రజలు దాన్ని రానియకుండా ప్రయత్నిస్తున్నారు. ఊళ్ళో వాళ్ళకి కట్టెల అవసరం ఉంది, కానీ కలరా భయం కూడా ఉంది కదా. ఇదంతా చూసిన బాబా ఆ కట్టెల బండిని తన మసీదుకు తోలించుకుపోయారు. బాబాని కాదనడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. బాబా ధుని వెలిగించి ఉండడంతో ఆయన కట్టెలు నిల్వయించడం అవసరం కదా. బాబా వద్ద కట్టెలు ఉన్నవన్నచో అందరి వద్ద ఉన్నట్టే, ఎవరికి కావలసిన వాళ్ళు తీసుకుపోయేవారు. బాబా ఏనాడు కూడా కాదని అడ్డు చెప్పేవారు కాదు. ఇట్లా ఉండగానే ఎవరో మసీదుకు ఒక మేకను తెచ్చారు. అసలే అది దుర్బలంగా ఉంది, పైగా ముసలిది కూడా అవడంతో ఈ క్షణమో మరో క్షణమో మరణించడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు అక్కడ మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా ఉన్నారు. బడే బాబా అంటే సాయిబాబాకి మిక్కిలి ఇష్టమని ప్రతీతి. ఆ చనువు వలన బాబా ఆ మేకని నరికివేయమని బడే బాబాకి చెప్పారు. అనవసరంగా దాన్ని చంపడం ఎందుకు అని ఆయన సాయిబాబా మాటను తప్పించారు. అప్పుడు బాబా ఆ పనిని శ్యామకి అప్పచెప్పారు. శ్యామ రాధాకృష్ణమాయి ఇంటికి పోయి కత్తిని తెచ్చాడు. ఇంతలోనే ఆ కత్తి ఎందుకు తీసుకుపోబడిందో తెలుసుకున్న రాధాకృష్ణమాయి రివ్వున మసీదుకు వచ్చి ఆ కత్తిని లాక్కుని వెళ్ళిపోయింది. ఇంకొక కత్తి కోసం శ్యామ వాడాకి వెళ్ళాడు. ఈ లోపల బాబా కాకాసాహెబ్ దీక్షిత్కి ఆజ్ఞాపించారు. ఆయన విని వెంటనే ఒక కత్తిని తెచ్చి మేకను నరకడానికి తయారయ్యాడు. సాయిబాబా అతన్ని ఆపి, బ్రాహ్మణుడు అయ్యుండి కూడా ఇలాంటి పని చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని మందలించేసరికి కాకాసాహెబ్ వినమ్రుడయ్యి, బాబా, నీ పలుకే నాకు చట్టం. నా స్మృతియును స్మరణమును నువ్వే. నీ ఆజ్ఞ పాటించడమే కానీ అందులో ఉచితం అనుచితాలతో నాకు నిమిత్తం లేదు అని పలికాడు. అప్పుడు బాబా ప్రసన్నులయ్యి, మేకను నేనే చంపుతాను అని చెప్పి దాన్ని తకియా దగ్గరికి తీసుకుపోతూ ఉంటే మార్గమధ్యాన్నే ఆ మేక మరణించింది. ఇందు మనం ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. అది శిష్యుల్లోని రకాలు. శిష్యులు 3 రకాలు. అందులో ఒకటి గురువుగారి మనోభావాన్ని గ్రహించి దానిని గురువుగారు ఆజ్ఞాపించటకు పూర్వమే నెరవేర్చేవాళ్ళు, వాళ్ళు ఉత్తములు. గురువు ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా నెరవేర్చేవాళ్ళు మధ్యములు.
గురువు చెప్పిన దానిలో ఉచిత అనుచితాలు ఎంచుతూ తమకు చేతనైన కొలదిగా చేయుచు గురువు ఆజ్ఞని అసంపూర్ణముగా చేసేవాళ్ళు వీళ్ళు సాధారణమైన వాళ్ళు. గురువు పట్ల పూర్ణ విశ్వాసము, ఓర్మి, బుద్ధి కుశలత, కార్యాచరణములందు చురుకుదనము, ఇతర సాధనాలను చక్కగా అలవడినప్పుడే శిష్యులు ఉత్తరోత్తరోపదేశాలకి అర్హులై తరిస్తారు. పాదుకా వృత్తాంతం. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు వారి భక్తుల్లో ఒకళ్ళైన బాయి కృష్ణాజీ అలీబాగ్కర్ ఒకనాడు అక్కలకోటకు పోవాలని, అక్కడ మహారాజు వారి పాదుకలను దర్శించి పూజించాలని అనుకున్నాడు. కానీ అతను అక్కలకోటకు బయలుదేరడానికి ముందే శ్రీ మహారాజు వారు అతనికి స్వప్నంలో కనిపించి, నాయనా, ప్రస్తుతం నేను షిరిడీలో ఉన్నాను, నా కోసం నువ్వు అక్కలకోటకు రావాల్సిన పని లేదు, షిరిడీకి వెళ్ళి నీవు చేయదలుచుకున్న పూజలన్నీ అక్కడే చెయ్యి అని ఆజ్ఞాపించారు. అందుచేత ఆ భక్తుడు షిరిడీకి వచ్చి అక్కడున్న శ్రీ సాయిబాబాని పూజించాడు. మరియు ఈ చమత్కార సంఘటనకి గుర్తుగా శ్రీవారి పాదుకల్ని షిరిడీలో ప్రతిష్ఠించాలని ఆలోచించాడు. ఇతర మిత్రులతో సంప్రదించేసరికి తొలితొలుత బాబా కుర్రవాడి రూపంలో కనిపించిన వేప చెట్టు దిగువకే ఆ పాదుకల్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. వెంటనే పాదుకల నమూనాని సిద్ధపరిచి ఖండోబా మందిరంలో ఉన్న శ్రీ ఉపాసనీ బాబాకి చూపించగా ఆయన అందుకు కొన్ని మార్పులను చెప్పి శ్రీ సాయిబాబా యొక్క యోగశక్తిని, వేప చెట్టు యొక్క ఔన్నత్యాన్ని తెలిపినట్లుగా సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనే శ్లోకాన్ని రాసి ఇచ్చి దానిని కూడా చెక్కించాల్సిందిగా ఆజ్ఞాపించారు. అనంతరం ఆ పాదుకా ప్రతిష్టాపనకి అనుమతి నిమిత్తం బాబాని ప్రార్థించారు. దానిని శ్రావణ పౌర్ణమి నాడు ప్రతిష్ఠించమని బాబా ఆజ్ఞాపించారు. శ్రీ సాయిబాబా ఆజ్ఞ ప్రకారం బొంబాయిలో పాదుకలను తయారు చేయించి తెచ్చారు. వాటిని గొప్ప ఊరేగింపుతోటి ఆ పాదుకల్ని ప్రతిష్ఠించారు. నేటికి కూడా ఆ పాదుకల్ని ఉపాసనీ బాబా వ్రాసిచ్చిన శ్లోకాన్ని షిరిడీలోని వేప చెట్టు కింద నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాయి. హరిశ్చంద్ర పితళే. బొంబాయి నివాసి అయిన హరిశ్చంద్ర పితళేకి మూర్ఛ రోగంతో బాధపడుతున్న కొడుకున్నాడు. ఎన్ని రకాల ఆయుర్వేద అల్లోపతి వైద్యాలు చేయించినా కూడా ఆ బాలుడికి రోగం నయం కాలేదు. ఆశ వదులుకునే సమయానికి బాబా మహిమలు ఆయన చెవిలో పడ్డాయి. తక్షణమే భార్య పుత్ర సమేతంగా షిరిడీ వెళ్ళి సాయిబాబాని ఆశ్రయించారు. బాబా అనుగ్రహం చేత ఈ పితళే కుమారుడు వ్యాధి కుదిరింది. పితళే ఆనందించి అందరికీ కూడా మిఠాయిలు పంచిపెట్టాడు. బాబాకి పండ్లు తాంబూలం ఇచ్చాడు. పితళే తిరిగి బొంబాయికి బయలుదేరుతూ ఉండగా బాబా అతన్ని పిలిచి ఊదీ ప్రసాదాన్ని 3 రూపాయలని ఇచ్చి ఆశీర్వదించి, నాయన, నీకు గతంలో 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, వీటిని నువ్వు పూజా మందిరంలో ఉంచి పూజించు, మేలు పొందుతావు అని ఆశీర్వదించారు. తాను బాబా సాన్నిధ్యానికి వచ్చుట అదే మొదటిసారి అవడంతో ఆయన అంతకు ముందే తనకు 2 రూపాయలు ఇచ్చుట ఏమో పితలేక అర్థం కాలేదు. అయినా వినయశీలు అవడం చేత మారు మాట్లాడకుండా బాబాకి నమస్కరించి సకుటుంబంగా బొంబాయి వెళ్ళిపోయాడు. అక్కడ పితలే షిరిడీ విషయాలన్నీ తల్లికి వినిపిస్తున్నాడు. అమ్మా, బాబా గతంలో మనకి 2 రూపాయలు ఇచ్చినట్టుగా చెప్పారు, నాకేమీ అర్థం కాలేదు, నీకేమైనా బోధపడిందా అని చెప్పి అడిగాడు. ఆవిడ బాగా ఆలోచించి, అవును నాయనా, నాకో విషయం జ్ఞాపకం వస్తోంది. నువ్విప్పుడు నీ కుమారుణ్ణి తీసుకుని షిరిడీ వెళ్ళినట్టు నీ చిన్నతనంలో మీ నాన్నగారు నిన్ను అక్కల్కోట్కర్ మహారాజ్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన మీ నాన్నగారికి 2 రూపాయలని ఇచ్చారు. మీ నాన్నగారి కాలం అంతయు ఆయన వాటిని పూజించారు. క్రమక్రమముగా ఆ విషయం అందరం మర్చిపోయాం. నేటికి మరలా నీ అదృష్టం చేత
శ్రీ అక్కల్కోట్కర్ మహారాజుల వారే సాయిబాబా రూపంలో తిరిగి 3 రూపాయలనిచ్చి నిన్ను అనుగ్రహించారు అని చెప్పింది. దాంతో పితళయ్యకి బాబా పట్ల భక్తి విశ్వాసాలు ఇంకా ఎక్కువయ్యాయి. మరియు ఈ కథ ద్వారా మనకి శ్రీ సాయిబాబా, శ్రీ గురు దత్తాత్రేయుల వారి అవతార పరంపరలోని అక్కల్కోట్కర్ మహారాజు ఈ కథ ద్వారా మనకి శ్రీ సాయిబాబా, శ్రీ గురు దత్తాత్రేయుల వారి అవతార పరంపరలోని అక్కల్కోట్కర్ మహారాజు గారి అవతారమే అనున్నది కూడా స్పష్టం అవుతోంది కదా. అలాగే శ్రీ సాయి అవతార నిరూపణానికి సంబంధించి కూడా ఒక ఘట్టం ఉంది. దాన్ని రేపు పరిశీలిద్దాం. ఉంటాను. సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు.